హాయ్ అండి, నమస్తే. నేను మీ మాధవిని. వెల్కమ్ టు రిషి స్పెషల్. ఇవాళ మనం సగ్గుబియ్యం పాయసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇందుకోసం నేను 1/3 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. నేనైతే ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి తీసుకున్నానండి. మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకొని నానబెట్టుకొని ఇలా పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 15 దాకా జీడిపప్పు పలుకులను యాడ్ చేసుకుంటున్నాను. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఒక 15 దాకా ద్రాక్షను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ద్రాక్షను కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను నల్ల ద్రాక్ష తీసుకున్నాను. ఈ ప్లేస్లో కావాలంటే మీరు మామూలు ద్రాక్షనైనా యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ముందుగా నానబెట్టి తీసుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్తో యాడ్ చేసుకోవడం వల్ల సగ్గుబియ్యం అనేవి త్వరగా ఉడికిపోతాయి. అలాగే చల్లారిపోయిన తర్వాత కూడా పాయసం అనేది గట్టిపడకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల పాలను యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే పచ్చి పాలనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా సైడ్స్లో వచ్చే మేగడ్ని కూడా తీసుకుంటూ ఇలా బాగా ఉడికించుకున్నారంటే సగ్గుబియ్యం అనేది చక్కగా ఉడికిపోతాయి. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉడికిన తర్వాత మనం ఇందులోకి ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ను కూడా యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ తక్కువగా ఇష్టపడేవారు 3/4 కప్పు దాకా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఈ షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని ద్రాక్షను కూడా ఇందులో యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే వేడివేడిగా సగ్గుబియ్యం పాల పాయసం రెడీ అండి. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి అందరికీ ఒంటికి చలవండి, చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.